10 TV Conclave AP Roadmap presented by Intinta Arogya Sanjeevani, Delta Svari Srihari Panchathulasi Drops. Powered by RGR Herbal Hospitals. Build a healthy society. Associate sponsors KL deemed to be University Vijayawada. Radha TMT Rhino 600 Plus. Subhagruha Projects India Private Limited, Andamaina Uhaku, Pondikaina Rupam. Excella Education Group, the leading overseas EdTech company in India. Venue partner Hotel Ailapuram, Vijayawada. Welcome back to 10 TV Conclave AP Roadmap. ఉదయం నుంచి రాజకీయ నేతలతో ఎన్నో రాజకీయ పరమైన అంశాల గురించి మాట్లాడుతున్నాం. అయితే అందుకు భిన్నంగా కొన్ని విషయాల గురించి ఇప్పుడు రాబోయే నేతతో మాట్లాడబోతున్నాం మనం. డాక్టర్గా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఆంకాలజిస్ట్గా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు ఆయన. ప్రస్తుతం మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రజలకు మరింత సేవ చేసేందుకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని రెడీ అయ్యారు అని తెలుస్తోంది. అయితే ఆయన్ని మనం ఈరోజు స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిద్దాం. వెల్కమ్ టు 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఉదయం నుండి రాజకీయపరమైన అంశాల గురించే మాట్లాడుతున్నాము అందరితోనూ. మీరు 33 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్. సో మీతో ఈ విషయాల గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. అంతకంటే ముందు ఒక్క క్వశ్చన్ పొలిటికల్గా. అయితే మీరు కంటెస్ట్ చేస్తున్న ఆ ప్లేస్లో ఇప్పుడు 4 లీడర్స్ ఉన్నారు, అంటే మీతో కలుపుకొని. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ లీడర్స్ ఎక్కువ ఉన్నారా, లేదంటే ఏంటి ఆ ప్రాభవం ఏంటి? అంబటి రాంబాబు గారు కావచ్చు, అంబటి మురళి గారు కావచ్చు, ఇలా 4 మెంబర్స్ ఉన్నారు. సో ఏంటి అక్కడ? మా ఊరు బందలాయి చెరువు అని, హ్యామ్లెట్ ఆఫ్ అవనగడ్డ అండి, చిన్న ఊరు. అంటే ఇది పొలిటికల్లీ యాక్టివ్ ప్లేస్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఆ ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటగా ఎక్కువ ఉండేది. ఆ టైంలో మా తాతగారు ఒకడే కాంగ్రెస్, అంటే ఆ టైంలో. తర్వాత మా ఫాదర్ కూడా లెఫ్టిస్టిక్ వ్యూస్తో ఉన్నవాళ్ళు చదువుకున్నప్పటి నుంచి. కాబట్టి మా తాత మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళు. అందుకని 4 కుటుంబాలే కాంగ్రెస్ ఉంటుంది, మిగతా అందరూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు. ఆ ఊరు మొత్తం రాజకీయ చైతన్యంగా ఉన్న ఊరు. అవును. ఇప్పుడు అంబటి రాంబాబు గారు, అంబటి మురళీకృష్ణ, వీళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్. వీళ్ళు మా ఫాదర్కి, వాళ్ళ మదర్ మా ఫాదర్కి మేనమామ కూతురండి. అట్లే రమేష్ బాబు గారు మా ఇంటి పేరట ఆయనే. ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు, మీరు మర్చిపోయారేమో. ఒక ఆయన బిఎస్పి నుంచి చేశారు ఇక్కడ. ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్కి ఎదురుకుండా ట్రాన్స్జెండర్ తమన్నా అని. సో 6 అమ్మా ఈసారి మేము మా ఊరి నుంచి. సో మొత్తం మీదే హవా కనిపిస్తోంది ఆ ప్లేస్ అంతా. అయితే సార్, మీకు రాజకీయ అనుభవం అంటే మీ పరంగా లేకపోయినప్పటికీ మీ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నవారే. ఇండైరెక్ట్గా మీరు కూడా పొలిటికల్గా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉన్నవాళ్ళే, అంటే మీ మీద కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మీరు డాక్టర్ అయ్యారు, ప్రజా సేవలో ఇన్నాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందంటారా? అంటే మా నాన్నగారు 1985లో మొట్టమొదటిసారి అన్నగారు ఎన్టీ రామారావు గారు పిలిస్తే వచ్చారు. ఆయన కూడా అంతకుముందు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను మీకు. ఆయన బీఫామ్ ఇచ్చే వరకు ఎన్టీ రామారావు గారు ఎవరో మా ఫాదర్కి తెలియదు, మా ఫాదర్ ఎవరో ఎన్టీ రామారావు గారికి తెలియదు. ఓకే. ఫస్ట్ బీఫామ్ రెడీ అయింది. బీఫామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ గన్నవరం మీటింగ్లో పరిచయం చేశారు, ఈయనే మీ అవనగడ్డ క్యాండిడేట్ అని. అది పరిస్థితి ఆ రోజుల్లో. అప్పటి వరకు ఈయన క్యాండిడేట్ అని ఆయనకి తెలీదు. అప్పుడు ఏంటంటే అన్నగారికి ఒక ఇంటెలిజెన్స్ సర్వే ఉండేది, ఎవరు గెలుస్తారని. అండ్ ప్రత్యర్థి మండల వెంకటకృష్ణారావు గారు అంతకుముందు 83లో గెలిచారనమాట. సో అందుకని ఈసారి మంచి క్యాండిడేట్ని పెట్టామని ఎత్తుకున్నప్పుడు ఈయన పేరు దొరికింది, ఈయన పెట్టేశారు. మీ పరంగా చూస్తే అంటే మీకు జగన్ గారితో కొంత పరిచయం ఉంది. సో ఈ నేపథ్యంలో మరి మీకు ముందే తెలుసా? అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. పోయినసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన అన్న నీ సర్వీసెస్ మాకు కావాల్సి వస్తుంది అన్నారు. సో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా వేశారనమాట నన్ను. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాం. అంటే మేము 5 ఉన్నాం.
5 డిఫరెంట్ పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం. నేను కృష్ణా జిల్లా, చిత్తూరు, నెల్లూరు 3 తిరిగాం. అంటే 3 ప్లేసుల్లో. అలా ఇంకొక ఆయన వైజాగ్ అట్లా చేసుకున్నారు. మేము పిహెచ్సిస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, తాలూకా హాస్పిటల్స్ అన్నీ తిరిగి దాన్ని అల్టిమేట్గా ఒక రిపోర్ట్ ఇచ్చామండి ఆయనకి. దాన్నే హెల్త్ రిఫార్మ్స్ కమిటీ రిపోర్ట్ అంటారు. మీరు ఇప్పుడు చూసిన వెల్నెస్ సెంటర్స్, పిహెచ్సిస్, ఆ తర్వాత తాలూకా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. సో ఈ చూసిన తర్వాత నన్ను అడిగారు, నువ్వు క్యాన్సర్ కూడా అడ్వైజ్ ఇస్తావు కదా అంటే, మేము 3 phases ఇచ్చాం. ఫస్ట్ ఫేజ్ అనేది విశాఖపట్నం, రెండవది గుంటూరు, మూడవది కర్నూలు. అంటే 3 రీజియన్లో 3. దెన్ సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పుడు కాకినాడ, నెల్లూరు, అనంతపురం. అంటే ఏంటంటే మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి హెల్త్ కేర్ సిస్టంలో. దీన్ని డీసెంట్రలైజేషన్ అంటాం మేము. అంటే అన్నీ ఒకే చోట. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉందనుకోండి, అన్నీ హైదరాబాద్ వెళ్ళాలి. ఏ కొంచెం తుమ్మినా దగ్గినా ఇప్పుడు ప్రజలందరూ హైదరాబాద్కి వస్తున్నారు. దీన్ని ఏంటి సెంట్రలైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటారు. ఇది ఎప్పుడూ మంచిది కాదు. అందుకని డీసెంట్రలైజ్ చేద్దామని ఇట్లా చెప్తే ఆయన ఒప్పుకున్నారు. ఇప్పటికీ మనకి కర్నూలు అయిపోతుంది, గుంటూరు రెడీగా ఉంది, విశాఖపట్నం కూడా తయారైపోతుంది. అయితే సార్, మీరు ఇప్పుడు డీసెంట్రలైజ్డ్గా జరిగింది అభివృద్ధి అంటే హాస్పిటల్స్ పరంగా, అభివృద్ధి పరంగా ఇది ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ కూడా ఇంకా కొంత గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే వెనకడుగు వేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత ఖర్చైనా అది భరించలేకపోయినా సరే వెళ్దామనే ఆలోచిస్తున్నారు. అండ్ వైద్యుల కొరత కావచ్చు, కొన్ని ప్లేసెస్లో నర్సులే వైద్యం చేసేయటం, ఇటువంటివి చూస్తున్నాము. నమ్మకం ఇంకా కలిగించలేకపోతున్నాము అనేది ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ పట్ల. మరి క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పినా, మొన్న సీఎం గారు ఎక్కడికి వెళ్ళారు దెబ్బ తగిలినప్పుడు? సీఎం గారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. మరి అది నమ్మకం కలిగించటమా కాదా? మీకు నమ్మకం కలిగించటమా కాదా? నేను ప్రభుత్వ వైద్యుడిగా 22 సంవత్సరాలు పనిచేశాను. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ముందు 22 సంవత్సరాలు పనిచేశాను. అందరూ వచ్చేవాళ్ళు. బోడేపూడి వెంకటేశ్వరరావు గారు వచ్చేవాళ్ళు, నరా రాఘవరెడ్డి గారు వచ్చేవాళ్ళు, పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అంటే ఏంటంటే ఆ రోజుల్లో రాజకీయ నాయకులకి నమ్మకం అనేది ఉండేది. తర్వాత ఎప్పుడంటే రాజకీయ నాయకుడు కనుక గవర్నమెంట్ హాస్పిటల్ కోసం రావటం మొదలుపెట్టిన రోజున నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు మనందరం కూడా అరే ఆయన వెళ్ళారు కదా, బోడేపూడి గారు వెళ్ళారు కదా అని ఆ నియోజకవర్గం ప్రజలందరికీ ఏమనుకుంటారు, మా నాయకుడు వెళ్ళాడు కాబట్టి మాకు కూడా బాగా చూస్తారని ఒక నమ్మకం కలుగుతుంది. సో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చిన రోజునే మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నేను చదువుకున్నప్పుడు మాకు ఈఎన్బి శర్మ గారు అనే గొప్ప సర్జన్ కింద చేశాను నేను గుంటూరులో. అప్పుడు కలెక్టర్ రాంబాబు గారు వాళ్ళ రిలేటివ్ని, ఆయనకు కూడా ఏ కొంచెం వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. రాంబాబు గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, రిటైర్డ్ రెవెన్యూ సెక్రటరీ. ఇలా రావటం వల్ల ఏంటంటే హాస్పిటలైజేషన్కి, హాస్పిటల్స్ ఇంప్రూవ్మెంట్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఈ పైన ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాటి స్టేటస్ పెరుగుద్ది, వాల్యూ పెరుగుద్ది. ఎందుకంటే ప్రభుత్వ వైద్యుడిగా నేను చూశాను కాబట్టి నాకు అనుభవం కూడా ఉందండి వీటిలో. అండ్ మొన్న జగన్ గారికి వెళ్ళారు కదా, మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాలి. సో మరి మనం ప్రభుత్వ హాస్పిటల్ మీద మనకు ఉందా లేదా నమ్మకం? ఉంది. సార్, జగన్ గారికి జరిగిన గాయం గురించి ఒకసారి చెప్పండి. అంటే అది తీవ్రత ఎంత ఆ రోజు? అంటే దెబ్బ తగిలినప్పుడు నేను తర్వాత ఎన్నికపాడప్పుడు ఉన్నాను. సో అదేంటంటే యాక్టివ్గా బ్లీడ్ అవుతుందండి. అంటే అది డైరెక్ట్ ఫోర్ హెడ్ దగ్గర కట్ అయిపోయింది డీప్గా. అంటే ఇట్ ఈస్ ఏ ఫోర్స్ఫుల్ ఇంజరీ విత్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్, అంతవరకు ఎందుకంటే నేను కూడా క్యాజువాలిటీలో పనిచేశాను. మీకు ఉస్మానియా క్యాజువాలిటీ అంటే ఒక రోజున 30 ఆపరేషన్లు చేసిన రోజులు వచ్చినాయి. కమ్యూనల్ వైలెన్స్ అని జరిగేది ఒకప్పుడు, ఇప్పుడు లేదనుకోండి. ఒక రోజున 30 సర్జరీలు చేసాం, అంటే స్టాబ్సే. ఇది మాత్రం క్లాసికల్ ఇంజరీ విత్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్ కేమ్ ఫ్రమ్ ది నియర్ బై ప్లేస్. ఆ నియర్ బై అంటే మరీ దగ్గర కాదు, దూరంగానే ఎయిమ్ చేసి కొట్టారు. ఇది డీప్ ఇంజరీ అండి. దెర్ ఇస్ ఒకటి క్లాసికల్ గాడ్స్ గ్రేట్నెస్ అంటే
ఐకి తగలలేదు, ఈ నవరగంత అంటారు కదా అది తగలలేదు. ఈ రెండూ జరిగితే ఏంటంటే మనకి లైఫ్ థ్రెటనింగ్ అని, ఐస్ జరిగితే కంటి చూపు పోద్ది. అవును. ఈ లెఫ్ట్ సైడ్ జరిగితే ఏంటంటే అక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన బస్సులో కొంచెంసేపు ఇటు కొంచెంసేపు అటు తల తిప్పుతూ ఉంటారు. ప్రాబ్లీ అదొక్కటే ఆయన సేవ్ చేసిందని అనుకుంటున్నాను. ఓకే, అండ్ మీ అనుభవంతో చెప్పండి సార్. 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇదంతా అప్పట్లో జరిగినవే. జగన్ గారి హయాంలో ఇప్పుడు మీరు చూస్తున్నవి ఎంతవరకు ప్రజలకి చేరువలో ఉన్నాయంటారు? ఇంకా ఏం జరగాలంటారు? ఎటువంటి మార్పులతో ప్రజలకి వైద్య సదుపాయాలు ఇంకా చేరువ చేయొచ్చు అంటారు? 108 అనేది ఇప్పుడు అంబులెన్స్ అన్ని పాడైపోయినాయి. అప్పుడు ఆయన ఒకేసారి అంబులెన్స్లన్నీ కొనాలని వెంటనే ప్రణాళిక సిద్ధం చేసుకుని మొదటిసారి అంబులెన్స్లని కొన్నారు. నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా అమ్మ ఇంటి దగ్గర పడిపోయి అవనగడ్డలో ఫ్రాక్చర్ అయినప్పుడు దేర్ ఇస్ నో 108 అంబులెన్స్. ఇది ఇప్పుడో కాదు, 2005లో ఫ్రాక్చర్ అయితే అది మేము విజయవాడ నుంచి ఇక్కడి నుంచి అంబులెన్స్ తెప్పించుకొని అక్కడి వరకు తీసుకురావాల్సి వచ్చింది. అంటే మన సొంత వాళ్ళకి జరిగినప్పుడు 108 అనేది లేనప్పుడు ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబులెన్స్ సర్వీస్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన చేసిన 2 గొప్ప పనులు ఆరోగ్యశ్రీ, రెండో గొప్ప పని 108. ఫీజు రియంబర్స్మెంట్, ఈ 3 మర్చిపోలేని పనులు. ఎందుకంటే అంతకుముందు నేను చూసేవాడిని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం ఎమ్మెల్యేలు కీచులు ఆడుకోవటం. మా ఫాదర్నే చూసేవాడిని. మా కోట అయిపోయేది, మాది కొంచెం పూరర్ ఏరియా కాబట్టి ఆయనకు ఒక కోట ఇచ్చేవాడు 10-12 నెలకి. 12 అయిపోతే పక్కన ఎమ్మెల్యేలను అడుక్కోవటం, లేకపోతే నన్ను అడుక్కునేవాళ్ళు, నువ్వు వెళ్ళి ఎవరినన్నా ఆ డాక్టర్ని రికమెండ్ చేయరా. ఆయనేమో మంత్రి, నేనేమో గవర్నమెంట్ ఉద్యోగిని. గవర్నమెంట్ ఉద్యోగిని మంత్రి అడుక్కోవాల్సిన పని లేదు ఎప్పుడు. అంటే ఏంటంటే ఆ పరిస్థితి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరి అవసరం లేకుండా తీసుకొచ్చారు అది ఆరోగ్యశ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏం చేశారంటే ఆ ఆరోగ్యశ్రీ రూపురేఖలనే మార్చేశారు. అంటే ఇంతకుముందు కొన్ని వ్యాధులకే ఆరోగ్యశ్రీ ఉండేది. ఇప్పుడు 1000 రూపాయల పైన ప్రతి ఖర్చు 3000 జబ్బులను ఇంక్లూడ్ చేసి అది 25 లక్షలకు పెంచారు. పెంచడంతో చాలా వరకు వ్యాధులన్నీ కవర్ అయిపోయినాయి. కొన్నిటికి మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉంది అనుకోండి, పేదవాడికి రావచ్చు, డబ్బున్నోడికి రావచ్చు. అది 3 లక్షల నుంచి 5 లక్షల్లో కాదు మామూలుగా. ఎందుకంటే సర్జికల్ టైం ఎక్కువ అవుతుంది, ఈ ఖర్చులు ఎక్కువ అవుతాయి. అందుకని అవి పెంచడం జరిగింది. దాని వలన చాలామంది బాగుపడ్డారండి. అండ్ దిస్ హ్యాస్ టు బి అడ్రస్ సార్. ఎందుకంటే చదువుకునే స్టూడెంట్స్, అందులోనూ మెడికల్ విద్యని అభ్యసించే స్టూడెంట్స్ మన రాష్ట్రం నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు అనేది ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన రాష్ట్రం నుంచి మెడికల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండేవారు. మేము చదువుకున్నప్పుడు మొత్తం కంబైన్డ్ స్టేట్లో చదువుకున్నాను నేను. కంబైన్డ్ స్టేట్లో 8 మెడికల్ కాలేజీలు ఉండే. ఇది కాక మన ప్రజలందరూ అప్పటికే, ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు చూస్తే మైసూరు, కర్ణాటక, మిగతా తమిళనాడులో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకునే వాళ్ళు డొనేషన్ కట్టి. అప్పుడు డొనేషన్ చాలా తక్కువగా ఉండేది. వెరస్ అంటే ఇక్కడ చదువుకోవడం కంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదవడమో లేదంటే అబ్రాడ్కి వెళ్ళి చదవటమో ఇటువంటివి ప్రిఫర్ చేస్తున్నారు. లేదమ్మా, అది అబ్రాడ్కి వెళ్ళి చదువుకున్నప్పుడు మేమందరం ఇక్కడ స్టూడెంట్స్మే కదా. నేను MBBS ఇక్కడే చేశాను, MS ఇక్కడే చేశాను, MCH ఇక్కడే చేశాను. ఎందుకు వెళ్తున్నారు మీరు అడిగిన క్వశ్చన్. అప్పుడు ఏంటంటే మాకు 8 మెడికల్ కాలేజీల్లో సీట్లు ఉన్నప్పుడు దానికి ప్రపోర్షనేట్గా PG సీట్లు ఉండేవి కాదు. అంటే నాకు జనరల్ సర్జరీ ఇష్టం. సర్జికల్ సీట్స్ మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో 15-16 ఉండేవి. మరి ఇన్ని 100 మందికి సీట్ రావాలంటే మీరు ర్యాంక్ పెరగాలి. ర్యాంక్ పెరగటం కష్టం కదా. అందుకని మేమందరం ఏం చేసామంటే PGIకి వెళ్ళాం. చండీగఢ్కి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నిండా ఆంధ్ర వాళ్ళే. అంటే అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ఆ 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కానీ, PGI కానీ, జిప్మర్ కానీ నిండిపోయారు. ఒక దశలో అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఏంటి ఈ అదవాళ్ళు ఎక్కడి నుంచి మా మీద పడుతున్నారని తిట్టుకున్న రోజులు. అట్లాంటి పరిస్థితి ఉండేది. అది మీరు
ఇక్కడ సీట్ రాని వాళ్ళు మిగతా చోట మనకు అవకాశం లేనప్పుడు బయటికి వెళ్ళి చదువుకున్నారు. అంతేగాని మన విద్య, మన స్పెషాలిటీ ప్రపంచంలో దేనికి తక్కువ కాదు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, మనకున్న ఎక్స్పీరియన్స్ అంటే యాజ్ అ సర్జన్గా తీసుకుంటే మీరు ఎంఎస్ ఆ రోజుల్లో మేము చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా బయటికి రాగానే వీడు సర్జరీ చేయగలడని ధైర్యం ఉండేది. యూకే వెళ్ళి ఎఫ్ఆర్సిఎస్ చేసినా కూడా చదవటం వరకే కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది అంత బాగుండేది కాదు. తర్వాత వాళ్ళు రిజిస్ట్రార్షిప్ అని చేసేవాళ్ళు. అంతేగాని మన ట్రైనింగ్ని ఎప్పుడు ఇన్సల్ట్ చేయొద్దు. మన ట్రైనింగ్ ఎప్పుడు గొప్పదే. ఇప్పటికి కూడా మన ఎంసీహెచ్ ట్రైనింగ్, ఎంసీహెచ్ మందయాన్ ట్రైనింగ్ నేను యుఎస్లో కూడా చూశాను. సర్జికల్ ఆంకాలజీ మెమోరియల్ స్లోన్ కేటరింగ్లో చూశాను. మన దగ్గర ట్రైన్ అన్న వాళ్ళు వాళ్ళకంటే ఏమాత్రం ఇన్ఫీరియర్ కాదు. ఖచ్చితంగా మన దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. బట్ ఏంటంటే సార్, ఇక్కడ ఇంజనీరింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు, ఇతరత్ర కామర్స్ కోర్సెస్ కావచ్చు, వాటికి వెళ్ళే రేషియోతో మనం కంపేర్ చేసినప్పుడు మాత్రం ఈ రేషియో కొంత కోయర్స్ అవుతుంది అనేది లేదు, నేను ఒప్పుకోను. ఇది కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు పీజీ సీట్లు బాగా పెరిగినాయి. మేము చదువుకున్నప్పుడులా లేదు. అప్పుడు ఏంటంటే ఒక 50 మంది రాస్తే, నేను ఎంసీహెచ్ చేసినప్పుడు 2 సీట్లు ఆల్ ఇండియాలో, 150 మంది రాశారు, ఇద్దరికి వచ్చింది అంతే. అట్లాంటి ఇప్పుడు ఎంసీహెచ్ సీట్లు 300 అయినాయి. సో ప్రపోర్షనేట్గా ఈ ఆపర్చునిటీస్ కూడా పెరిగినాయి. ఇంజనీరింగ్కి ఎందుకు వెళ్తున్నారు మీరు అడిగారా ఇప్పుడు? ఎందుకంటే వీళ్ళందరికీ అమెరికాలో వెళ్తే డాలర్స్ లెక్కేసుకుంటారు. డాలర్స్ లెక్క. ఇక్కడ ఇంజనీరింగ్ ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తే అక్కడ వాడు ఉద్యోగం ఇవ్వడు కదా. సో మాస్టర్స్ చదివిన వెంటనే వాళ్ళకి ఫైనల్ ఇయర్లోనే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. సో ఇది ఒక విధంగా ఏంటంటే మన గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ పెరగటానికి ముఖ్య కారణం. మా ఊరు నుంచి, మాది చిన్న ఊరు, ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు అని చెప్పారే, ఆ ఊరు నుంచి ఒక 100 మంది వెళ్ళి ఉంటారు ఈ ఎంఎస్ చదివి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. సో వీళ్ళందరూ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలామంది, ఎక్కువ మంది ఫీజు రియంబర్స్మెంట్ మూలాన్ని చదువుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారండి. మీరు ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు రాష్ట్రంలో? అండ్ మీ నియోజకవర్గ పరంగా చూసుకుంటే వైద్య సేవల పరంగానే కాకుండా రాజకీయ అంశాల పరంగా కూడా ఎటువంటి మార్పులు మీరు తీసుకురావాలని కోరుకుంటున్నారు? నాకు 3 ఇష్టం అండి: విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి. ఈ 4. ఈ విద్య అనేది ప్రతివాడికి అందుబాటులో ఉండాలి. నేను జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నాను, కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేదు. జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నప్పుడు మా స్కూల్ మొత్తానికి ఒక్క టాయిలెట్ కూడా లేదు. ఒక ప్రిన్సిపాల్ అంటే హెడ్ మాస్టర్ అనేవాళ్ళం, ఆయన రూమ్లోనే ఒక టాయిలెట్ ఉండేది. సో ఇట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మా జిల్లా పరిషత్ స్కూల్ చూడండి. ఇది విద్య అనేది అభివృద్ధి చెందాలి. అంటే ఈ విద్య అనేది మన పిల్లల హక్కు. ఇది మనం ఒకళ్ళు ఇచ్చేది కాదు. దే హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ అన్ ఎడ్యుకేషన్. దే హ్యావ్ రైట్ టు ఆస్క్ ఫర్ దర్ ఎడ్యుకేషన్. నెంబర్ 2, ది విద్య తర్వాత వైద్యం ఆర్ ఆరోగ్యం. దట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఏ సొసైటీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మనకి జేబులో డబ్బులు లేకపోయినా ఒక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవటం అనేది మనకి అవైలబుల్గా ఉండాలి. మనం అమెరికాలో ఏం కార్డు లేకపోతే చచ్చిపోతాం. అంటే వాడు ఎవడు చూడను కూడా చూడు, ఫస్ట్ అడిగేది మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. మన దేశంలో అది లేదు ఇంతవరకు. ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా మీకు వైద్యం జరుగుతుంది. అది సెకండ్ ఇంపార్టెంట్. మీరన్న పాయింట్ కూడా కరెక్టే. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కనుక మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాటి క్రెడిబిలిటీ కనుక పెంచగలిగితే, మెయిన్లీ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం క్రెడిబిలిటీ కనుక పెంచగలిగితే, ఎలా పెంచుతాం? వాళ్ళకు వచ్చే రోగుల సంఖ్య ఎక్కువ. సో వీళ్ళని సిస్టమటైజ్ చేసి శానిటేషన్ అయిన ఇంప్రూవ్ చేసి, ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయింది, ఇంప్రూవ్ చేసినప్పుడు వీళ్ళకు కూడా వస్తాయి. సో 3వది సంక్షేమం. సంక్షేమం గురించి చాలామంది చాలా అభిప్రాయాలు ఉన్నాయి. నేను కూడా ఊర్లో పుట్టినవాడిని, నాకు తెలుసు. ఈ మధ్యన కూడా పూర్వం కూడా తిరిగాను, 20 ఏళ్ల కిందట ఊర్లో తిరిగాను. ఇప్పుడు చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే మనకు నిజంగా అర్థమైపోద్ది. దే డిజర్వ్ ఆర్ నాట్. వాళ్ళ ఇంట్లో 2 ముసలివాళ్ళు, తాటాకుల పాక, ఆ రెల్లుగడ్డ అంటారు, మీకు తెలీదు,
రెల్లుగడ్డి మీద ఉన్న పాక, ఫ్యాన్ ఉండదు, ముసలాయన ముసలమ్మ ఉంటారు, ఓ చిన్న స్టవ్ పెట్టుకునో ఉంటారు. వాటిలో వాళ్ళ కొడుకులు వాళ్ళకు కూడా ఓ 10,000 జీతం వస్తుంది, వాళ్ళు చూడలేరు కదా. నేను అడిగాను ఏంటమ్మా అంటే, 3,000 రూపాయలు వస్తుంది బాబు ఫస్ట్ తారీఖుకి, మాకు బియ్యం ఉచితంగా వస్తాయి, కొద్ది గొప్ప కొనుక్కుంటాం మేము కూరగాయలు, ఈ మందులు ఫ్రీగా వస్తున్నాయి, బియ్యం తక్కువకు వస్తున్నాయి, 3,000 మాకు సరిపోతుందని చెప్పారు. మరి ఈజ్ ఇట్ నాట్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్? అందరూ ఫ్రీ బీస్ ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు, కానీ మీరు నిజంగా ఫ్రీ బీస్ అన్న వాళ్ళని ఊరు తీసుకెళ్ళి చూపెట్టాలి. విలేజెస్లో 70% ఆఫ్ అవర్ పాపులేషన్ లైస్ ఇన్ విలేజెస్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించే ఈ అపార్ట్మెంట్స్, ఈ టవర్స్, ఇవన్నీ ఓన్లీ 20 to 30% విల్ స్టే. మీరు అవి వెళ్ళి చూస్తే వాళ్ళ యాక్చువల్ సిచ్యువేషన్ చూస్తే తెలిసిపోద్ది. టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్, మా ఊర్లో ఎదురుమండి, ఎలిచేట్ల దెబ్బ అనే ప్లేసులు ఉన్నాయి. అక్కడ దాటాలంటే మనం లాంచీ మీద పంట అంటారు, ఆ తర్వాత పడవ మీద వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ అది అప్పట్లోనే కాదు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ లో ఈ పరిస్థితి మారట్లేదు. అంటే మనం ఏంటంటే వీళ్ళకి అట్లీస్ట్ ఆకలి బాధలు లేకుండా మన ఈ ప్రభుత్వ సంక్షేమం ద్వారా గత 5 ఏళ్ళలో వీళ్ళకి ఏంటంటే స్టార్వేషన్ డెత్స్ లేవు. ఎక్కువగా ఈ అనారోగ్యం మూలన చావులు కూడా చాలా తగ్గింది. హౌ విల్ యూ సే దెర్ ఇస్ అన్ డెవలప్డ్ కంట్రీ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీ? మెటర్నల్ మార్టాలిటీ. దెన్ సెకండ్ ఈజ్ లైఫ్ స్పాన్. నౌ అవర్ లైఫ్ స్పాన్ ఈజ్ 72 years నౌ. 19 నుంచి లైఫ్ స్పాన్ పెరిగింది, తగ్గలేదు, ఎక్సెప్ట్ ఫర్ కోవిడ్ టైం. కోవిడ్ టైం ఈజ్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. అప్పుడు లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇవన్నీ బాగున్నప్పుడు మనం డెవలప్మెంట్ అంటాం, అవునా కాదా? ఈ ఓన్లీ టవర్స్ వచ్చినంత మాత్రం డెవలప్మెంట్ అనకూడదు. ఖచ్చితంగా కాదు. అండ్ సార్, మీరు ముందుగా అవనిగడ్డ నుండే పోటీ చేస్తున్నారు అని అనౌన్స్ చేయటం జరిగింది. ఆ తర్వాత మార్పులు జరిగినాయి. ఇవి మీరు కోరుకున్న మార్పా, లేదంటే పార్టీలో జరిగిన మార్పులా? ఆయన మా నాయకుడు నన్ను ఇక్కడ కంటెస్ట్ చేయమన్నారు అంతే. మచిలీపట్నం. సో ఏంటి సార్ మీ మిషన్ ఏంటి? ఇవి అపార్ట్ ఫ్రమ్ దిస్ నా విజన్ ఏంటంటే, మా ఏరియాకి తాగునీటి సమస్య ఉంది. ఇప్పుడు తిరుగుతున్నాను కదండి, తాగునీటి సమస్య 3 కనిపిస్తున్నాయి: తాగునీరు, సాగునీరు, మురుగునీరు. ఈ 3 సమస్యలు ఉన్నాయి. ఈ 3 సమస్యల మీద మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పాపం దానికోసం చాలా కష్టపడుతున్నారు, ఈ నీటి సమస్య కోసం. 2 పక్కా ఇళ్ళు, టిట్కో హౌసెస్ మీరు చూడండి, అన్కంపేరబుల్. అసలు అది వెళ్ళి చూస్తే నిజంగా ఒక గవర్నమెంట్ ఒక పేదవాడికి ఇట్లాంటి ఇల్లు ఇచ్చిందా అనేది తెలిసిపోద్ది మీకు. టిట్కో హౌసెస్ కానీ గుడివాడ, మచిలీపట్నంలో ఉన్నాయి. అలా హౌసింగ్ స్కీమ్ అనేది కూడా చాలా ఎసెన్షియల్. వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది, ఈజ్ ఇట్ వర్త్ గివింగ్ ఆర్ నాట్ వర్త్ గివింగ్. ఈ మధ్య నాకు ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చారు, మేము మీ పార్టీ కాదన్నారు. మీరు చేయాల్సిన పనులన్నీ మేము చేస్తున్నప్పుడు మీరు మా పార్టీ కాకపోవడం ఏంటని అన్నాను నేను. మరి కమ్యూనిజం అంటే అదే కదమ్మా. కమ్యూనిజం ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్ ది పూరర్ సెక్షన్. See what is being done in this by the current CM is nothing but a communistic views. కార్ల్ మార్క్స్ చెప్పినవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా కమ్యూనిజం ఏంటి? ఇది ఈజ్ ఈక్వల్ టు ది కరెంట్ గవర్నమెంట్ సిస్టమ్. అలాగే మెడికల్ స్టూడెంట్స్ పరంగా, మెడికల్ కాలేజెస్ పరంగా ఇంకేదన్నా మార్పులు తీసుకొస్తే బాగుంటుందని మీకు ఏదైనా అభిప్రాయం ఉందా? తప్పనిసరిగా అంటే మచిలీపట్నంలో నా ఉద్దేశం ఏంటంటే, ఒక క్యాన్సర్ బ్లాక్ అనేది క్రియేట్ చేయటం. ముందు నుంచి అనుకున్నాము, ముందు ఏదన్నా వాలంటరీ ఆర్గనైజేషన్ చేస్తామని చూసాము. అప్పుడు కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు బ్యాకౌట్ అయిపోయారు. ఎలాగూ ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఈ క్యాన్సర్ బ్లాక్ అనేది మా సీఎం గారిని పట్టుకొని ఎవరన్నా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకుని చేయాలి. ఎందుకంటే మా ఏరియా కాస్టల్ బెల్ట్ ఏరియా. ఎనీవేర్ ఇన్ ది కాస్టల్ బెల్ట్ మీరు చూస్తే వాళ్ళకి ఈ క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మీరు సముద్ర తీరాన్ని ఉండే వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్, యంగర్ ఏజెస్ ఆఫ్ మ్యారేజెస్, తర్వాత పూర్ జెనైటల్ హైజీన్ అనేది, ఒబీసిటీ. వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ ది అన్నగారు 2 రూపీ కేజీ, దెర్ ఈజ్ ఏ ట్రెమెండస్ ఇంక్రీజ్ ఇన్ ది ఒబిసిటీ ఇన్ ద పాపులేషన్.
అంతకుముందు రైస్ అనేది అందరికీ అవైలబిలిటీ ఉండేది కాదు, ఓన్లీ రిచ్ పీపులే రైస్ తినేవాళ్ళు. ఆ తర్వాత 2 రూపాయల కిలో బియ్యం వచ్చిన తర్వాత రైస్ కన్జంప్షన్ ఎక్కువైంది. సో మీకు డయాబెటీస్ పెరిగిపోయింది, ఒబిసిటీ పెరిగిపోయింది. సో దీంతో క్యాన్సర్లు కూడా పెరిగింది. సో ఈ మండలాలన్నింటికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఉంటే అక్కడ, అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉంటే చాలా వరకు పేదలకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే రాజకీయ పరమైన అంశాల గురించి ఎన్నో విషయాలు మార్నింగ్ నుండి మాట్లాడుతున్నాము, కానీ ప్రజలకి ఇంపార్టెంట్ అంశం వైద్యం కూడా. సో దాని గురించి మీ ద్వారా చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్లో మీరు కూడా ఒక భాగమై అనేక విషయాల గురించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.